దేశంలోని అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇకపై ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం అయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మెదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కమ్యూనికేట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ధ చూపాలి అన్నారు. సత్ఫలితాలను ఆశిస్తూ ఈ నెల నుండి వచ్చే 12 నెలల పాటు నెలకొక థీమ్తో 12 మాసాలకు 12 థీమ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది అన్నారు. జనవరి మాసంలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్తోనూ, ఫిబ్రవరి మాసంలో సోర్స్ రిసోర్స్ థీమ్తోనూ, మార్చిలో అవాయిడెడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ప్రమోట్ రీయూజబుల్ థీమ్తోనూ, ఏప్రిల్లో ఈ చెక్ థీమ్తోనూ, మేలో నీరు మీరు థీమ్తోనూ, జూన్లో బీట్ ది హిట్ థీమ్తోనూ, జూలైలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్తోనూ, ఆగస్టులో మాన్సూన్ హైజెనిక్ థీమ్తోనూ, సెప్టెంబర్లో గ్రీన్ ఏపీ థీమ్తోనూ, అక్టోబర్లో క్లీన్ ఇయర్ థీమ్తోనూ, నవంబర్లో పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ థీమ్తోనూ మరియు డిసెంబర్ మాసంలో ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ థీమ్తోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అంశంలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను ప్రోత్సహించడం, పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజా ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు మరియు పెట్టుబడిదారులను మరింత ఆహ్వానించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం మరియు పిల్లలు, భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.